సాగర తీరానికి సాహసమే తోడైతే ఆ థ్రిల్ అనుభవించాలే కానీ చెప్పనలవి కాదు. అందాల సాగర తీరం విశాఖకు ఇప్పుడు మజానిచ్చే గ్లాస్ బ్రిడ్జ్ తోడైంది. దేశంలోనే లాంగెస్ట్ కాంటిలివర్ బ్రిడ్జిపై స్కై వాక్ చేస్తూ 180 డిగ్రీల కోణంలో సాగర తీరాన్ని చూసే అదృష్టం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతోంది. 100 అడుగుల ఎత్తుల నుంచి లోయలు, సముద్రం అందాలను ఎంజాయ్ చేయాలంటే సరదా ఒక్కటే సరిపోదు, కాస్త గట్స్ కూడా ఉండాలి. అటువంటి ఎక్స్పీరియన్స్ సొంతం చేసుకోవాలని అనుకునే వాళ్ళు మాత్రం రారమ్మని ఆహ్వానిస్తోంది విశాఖ కైలాసగిరిపై ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్. విశాఖ వచ్చే టూరిస్టులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కైలాసగిరిపై క్యాంటిలివర్ బ్రిడ్జ్ సిద్ధమైంది. 55 మీటర్ల పొడవైన ఈ గ్లాస్ బ్రిడ్జ్ దేశంలోనే అత్యంత పొడవైనది. దాదాపు 150 మంది ఏకకాలంలో ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి సముద్ర అందాలను చూసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు విశాఖ పర్యాటకునికి అందుబాటులో లేదు. ఇప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు కైలాసగిరిపై ఈ అనుభూతిని పర్యాటకులు పొందొచ్చని విఎంఆర్డీఏ చెప్తోంది. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు, ఒకవైపు సాగర ఘోష, మరొక వైపు పచ్చటి తివాచీ పరిచినట్టుండే కొండలు, వంపులు తిరుగుతూ ప్రయాణించే భీమిలి బీచ్ రోడ్, అభివృద్ధికి చిరునామాగా కనిపించే సిటీ. ఇది కైలాసగిరిపై నుంచి చూస్తే కనిపించే విశాఖ రమణీయత. ఇప్పటివరకు వ్యూ పాయింట్ నుంచి మాత్రమే ఈ అందాలను ఆస్వాదించిన పర్యాటకులకు ఇప్పుడు అడ్వెంచర్ థ్రిల్ను అందించేందుకు సిద్ధమైంది కాంటిలివర్ బ్రిడ్జ్. పటిష్టమైన ఐరన్ రోప్ల సహాయంతో పూర్తిగా గ్లాస్తో రూపొందించిన ఈ బ్రిడ్జ్ మీద స్కై వాక్ చేస్తుంటే సాహసం చేసిన అనుభవంతో పాటు తెలియని భయం కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి 180 డిగ్రీల్లో వైజాగ్ అందాలను ఆస్వాదించడం ఖచ్చితంగా ఒక మధురమైన అనుభూతే. మరొక వారం రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తుండగా ఇప్పటికే పర్యాటకుల నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. విశాఖ గ్లాస్ బ్రిడ్జ్ చాలా ప్రత్యేకతలు సంతరించుకుంది. దేశంలోనే పొడవైన తీర ప్రాంతంలో ఏర్పాటైన స్కై వాక్ ఇదే మొదటిది. 1000 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ ఒక ఐకానిక్. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ పర్యాటకానికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది. కైలాసగిరిపై ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తం 55 మీటర్ల పొడవైన ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన చివరి వరకు వెళ్లి వ్యూ పాయింట్ నుంచి సముద్ర అందాలను చూడడానికి పర్యాటకులు పోటీ పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాం. సార్, ఎట్లా అనిపించింది గ్లాస్ బ్రిడ్జ్ చివరి నుంచి వ్యూ పాయింట్ నుంచి సముద్రాన్ని చూడడానికి? చాలా కొత్తగా ఉందండి. గ్లాస్ బ్రిడ్జ్ అనేది కాన్సెప్టే బాగుంది. ఇక్కడ నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇట్స్ రియల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు విజిట్ ఎవ్రీవన్. అలాగే దీనికి చేసిన మన ఏపీ గవర్నమెంట్కి సీరియస్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. సో వైజాగ్ ఇంకొక యాడ్ ఆన్ అయ్యింది దీనికి. సో వెరీ హ్యాపీ అండి రావడం. సరే, అంటే ఆ చివరికి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? అంటే ఆ వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు ఎలాంటి ఫీల్? యాక్చువల్లీ అక్కడ సస్పెన్షన్ స్ప్రింగ్ యాక్షన్ వస్తుందండి. అది బాగా థ్రిల్లింగ్గా ఉంది. చాలా బాగుంది. చాలా చాలా నచ్చింది. అది ఒక కొత్తగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అది సస్పెన్షన్ వస్తుంది అక్కడ, చిన్న మూమెంట్ బాగుంది. మీకంటే ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా భయంగా కూడా ఉంది. కిందకి చూస్తే మాత్రం ఫస్ట్ టైం అది చాలా భయం వస్తుంది, కానీ బాగుంది. అది మన కైలాసగిరిలో పెట్టడం ఇంకా హ్యాపీ. ఎక్కడికో వెళ్ళి చూడడం కన్నా ఇక్కడ మనకి లోకల్లో కైలాసగిరిలో రావడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ యాక్చువల్లీ నైస్. అది థ్రిల్లింగ్ గా ఉంది. అటువైపు వెళ్ళే వాళ్ళందరికీ ఫస్ట్ టైం వచ్చి ఆ చివరి దాకా వెళ్తే అది కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, కానీ తర్వాత థ్రిల్లింగ్ గా చాలా ఎంజాయింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఈ 55 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఒక ఎత్తు అయితే, ఇది చివరికి వెళ్లేసరికి వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి సముద్ర అందాలను చూడాలనుకున్న వాళ్ళకి కొంత థ్రిల్తో పాటు భయం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ రోప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోప్స్ అన్ని కూడా సస్పెన్షన్తో కూడినవి. వీటి ఆధారంగానే ఈ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా నిర్మాణం అయి ఉంటుంది. చివరకు వెయిట్ పడినప్పుడు, ఎక్కడైతే ఆ వ్యూ పాయింట్ దగ్గర వెయిట్ పడుతుందో, వెయిట్ పడినప్పుడు ఖచ్చితంగా బ్రిడ్జ్ చిన్న టిల్ట్ అవుతుంది. ఆ టిల్ట్ అయినప్పుడు మాత్రం ఒక భయం కలుగుతుంది. ఆ ఫీల్ కూడా వెరైటీగా ఉందని పర్యాటకులు చెప్తున్నారు.
టూరిజం డెస్టినేషన్ విశాఖలో స్కై వాక్ క్రేజ్ పీక్స్ కు చేరుకుంది. దేశంలోనే పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి సిటీ అందాలను చూసిన వాళ్లు ఫిదా అయిపోతున్నారు. వ్యూ పాయింట్ దగ్గరకు చేరుకున్న తర్వాత బ్రిడ్జ్ సస్పెన్షన్ కు లోనవ్వడం మరొక ప్రత్యేకత. ఈ ఫీల్ ను ఎంజాయ్ చేసిన వాళ్లకు థ్రిల్ కూడా దొరుకుతుంది. విశాఖలో అందుబాటులోకి వచ్చిన గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి నగర అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ప్రస్తుతం వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కైలాసగిరిపై ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి చూసినప్పుడు మనకి ఎంవి మా షిప్ అనేది కనిపిస్తుంది. ఆ కిందనే తెన్నేటి పార్క్ కూడా ఉంటుంది. తెన్నేటి పార్కు నగరంలో ఉన్న ప్రముఖ బీచ్ల్లో ఒకటి. ఇక్కడికి రోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక భీమిలి విశాఖపట్నం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ప్రధాన బీచ్ రోడ్డు అత్యంత అద్భుతంగా ఈ ప్రాంతం నుంచి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు ఒక వ్యూ పాయింట్ ఉండేది. వ్యూ పాయింట్ నుంచి బీచ్ రోడ్ అందాలను కొంతవరకు మాత్రమే వీక్షించగలిగేవారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే కైలాసగిరి పై నుంచి 55 మీటర్లు ముందుకు వచ్చి బీచ్ రోడ్డు అందాలను చూడడం అనేది ఖచ్చితంగా ఒక మరపురాని అనుభూతి. ఇక ఒకవైపు ఎంవి మా షిప్ తెన్నేటి పార్కు, మరోవైపు బీచ్ రోడ్. ఇక లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు పూర్తి స్థాయిలో గ్రీనరీ ఉంటుంది. దట్టమైన అడవి వంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాగర తీరంలో ఒకవైపు కొండలను ఆనుకుని ఉన్న దట్టమైన అడవి ప్రాంతం లాంటి గ్రీనరీ, మరోవైపు నగరాన్ని ఈ తరహాలో చూడడం, ఇది ఒక 360 డిగ్రీస్లో నగరం యొక్క వ్యూని చూడడానికి పర్యాటకులు చాలా ఆనందిస్తారు. ఒక విధంగా ఇంత గ్రీనరీ సహజంగానే కింద నుంచి కనిపించే అవకాశం లేదు. 1000 అడుగుల ఎత్తులో ప్రస్తుతం ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ 1000 అడుగుల ఎత్తు నుంచి అటు ఋషికొండను, ఇటు సాగర తీరం విశాఖ నగరాన్ని చూడడానికి పర్యాటకులు తహతహలాడుతున్నారు. ఒక విధంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి సిటీ అందాలను కొత్తగా చూడడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ పై నడిస్తే గాల్లో ఊగుతున్న అనుభూతి కలుగుతుంది. కొత్త లోకంలో విహరిస్తున్నట్టు భావన సందర్శకులకు మిగులుతోంది. ఒకేసారి 150 మంది నడిచి వెళ్లేందుకు అనుగుణంగా నిర్మాణం జరిగింది. కానీ పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏకకాలంలో 40 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. వీఎంఆర్టీఏ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ పీపీపీ విధానంలో రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు తాము ఎంజాయ్ చేయలేదని, మొదటిసారి స్కై వాక్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. కైలాసగిరిపై ఏర్పాటు చేసినటువంటి స్కై వాక్ బ్రిడ్జ్ కు చాలా విశేషాలున్నాయి. దేశంలోనే పొడవైన తీరంలో ఏర్పాటు చేసినటువంటి గాజు వంతెనగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1000 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవును దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కైలాసగిరిపై ఏర్పాటు చేసేందుకు వీఎంఆర్టీఏ విస్తృత అధ్యయనం చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్కై వాక్ కేరళలోని నివాగమన్ ఇందుక్కి జిల్లాలో ఈ పర్యాటక కేంద్రం అభివృద్ధి చేయగా దాని పొడవు 35 మీటర్లు మాత్రమే. కొండపై నుంచి లోయలోకి స్టీల్తో ఒక వంతెన నిర్మించి దానికి అద్దాలు ఏర్పాటు చేశారు. హుద్హుద్ సూపర్ సైక్లోన్ ఈ శతాబ్దంలో విశాఖ ఎదుర్కొన్న భయానక అనుభవం. ఇటువంటి విపత్తులు సంభవించినా సరే తట్టుకొని నిలబడే శక్తి గాజు వంతెన సొంతమంటున్నారు నిర్వాహకులు. కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో అదే సమయంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో కూడా నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కనీసం 30-35 సంవత్సరాల పాటు సముద్ర తీరంలో ఉన్నప్పటికీ కూడా రస్ట్ పట్టకుండా, సాంకేతికంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించిన లోడ్ టెస్ట్ కూడా జరగబోతోంది. యావరేజ్న 40 మందికి మించి ఇనీషియల్గా వీళ్ళని అలౌ చేసే అవకాశం లేదు. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్సెస్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వారికి ఒక అనుభవం ఎదురైన తర్వాత మాత్రమే దీని గురించి ఆలోచిస్తాం కాబట్టి ముందుగా ట్రయల్ రన్గా నిర్వహించే అవకాశం కూడా ఉంది. రష్ గారు, ఓవరాల్గా ఎటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీరు ఫాలో అయ్యారు? సాంకేతికంగా ఇది ఎంతవరకు సేఫ్? సాంకేతికంగా చాలా సేఫ్ అండి. ఈ డిజైన్ వచ్చేసి మనం దాదాపు 6 to 7 months తీసుకున్నాం డిజైన్ చేయడం కోసం. మోరోవర్ హుద్హుద్ కూడా మనం చూసాం. ఆ ఎన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. అప్ టు 250 kmph వరకు కూడా విండ్ ఫోర్స్ మనం సస్టైన్ చేయగలం. అదొకటి తీసుకున్నాం. ప్లస్ ఇట్స్ క్యాంటిలివర్ బ్రిడ్జ్. సో టోటల్ వచ్చి 55 మీటర్స్ లెంత్ అండి. సో మీరు ఈ టవర్ నుంచి చూసారంటే టోటల్ 40 మీటర్స్ లెంత్ వస్తుంది. ఆ ముందు వచ్చేసి 10 మీటర్స్ అనమాట, 15 మీటర్స్ అనమాట. సో టోటల్ 55 మీటర్స్. మీరు గ్లాస్ మీద వాక్ అవుతున్నప్పుడు
మీకు ఇది వచ్చేసి ఈవినింగ్ 42 mm థిక్నెస్ అండి. మీరు సుత్తితో కుట్టినది పగలదు, అంత హాట్ అనమాట ఇది. సో మోర్ ఓవర్ అది వచ్చేసరికి 40 mm థిక్నెస్ కేబుల్స్. సో ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్ కాబట్టి మీరు నడుస్తున్నప్పుడు ఇట్ కొంచెం షేక్ అవుతుంది. ప్లస్ ఆ షేక్ అవుతున్నప్పుడు మీరు గ్లాస్ చూసారంటే కింద చూస్తే ఒక రకమైన భయం లాంటిది కలుగుతుంది. సో అది ఇవ్వడం కోసమే ఇంత కష్టపడి చేయడం జరిగిందండి. సో ఫైనల్లీ ఈ లొకేషన్లో మేము అనుకున్న దానికంటే చాలా చక్కగా వచ్చింది, చాలా ఆనందంగా కూడా ఉందండి. అంటే కైలాసగిరిని ఎంచుకున్నప్పుడు మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? అంటే కైలాసగిరి పైన పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉండదు, ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి మీకు? యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాలంటే దట్టు బేస్డ్ ఇలా క్యాంటిలివర్ ప్రాజెక్ట్స్ కట్టాలంటే సాయిల్ టెస్ట్ దాని రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. మేము కనీసం అంటే అరౌండ్ 25 to 30 ప్లేసెస్ సాయిల్ టెస్ట్ చేశాం. మినిమం అఫీషియల్లీ చేసాం, అన్అఫీషియల్లీ చేసాం, ఎక్కడ బాగుంటుందని చాలా చేసాం. బట్ ఫైనల్లీ లక్కీలీ ఇక్కడ ఈ ప్లేస్లో సాయిల్ అనేది మాకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చాయి. సో ప్లస్ ఇక్కడ సీ వ్యూ కూడా ఉంది, సీ ఫేస్ ఉంది. ప్లస్ ఇండియాలో ఎక్కడ ఇలా సీ వ్యూ కలిసి వచ్చే లొకేషన్ ఎక్కడా లేదు. సో ఇది కరెక్ట్గా కలిసి వచ్చింది, బాగుంటుందని కూడా చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసాం. మరోవర్ టెస్ట్లు కూడా మాకు అనుకూలంగా వచ్చాయి. ఆ టెస్ట్ల మీద ఇంజనీర్స్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డిజైన్ బేస్ చేసుకొని మిగతా డిజైన్స్ అన్ని చేసామండి. సో ఫైనల్లీ చూసారంటే మీరు ఎవ్రీథింగ్ అంటే మీకు పైన ఆ టాప్ మీరు లాస్ట్ టాప్ చూసారా, అక్కడ నుంచి కిందకు చూసారంటే అరౌండ్ 1020 అండి, 1020 feet ఫ్రమ్ సీ లెవెల్. సో ఇంత ఎక్స్పీరియన్స్, సీ ఎక్స్పీరియన్స్ ఇంత హైట్లో దొరకడం నిజంగా మన అదృష్టం అండి. ఈ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే టెక్నికల్గా మీరు చాలా సౌండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కానీ వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎంతమందిని మీరు అలౌ చేస్తారు? వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇప్పటికే VMRDA కానీ లేకపోతే మీరు కానీ ఏమైనా ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారా? యాక్చువల్గా దీని డిజైన్ దీని కెపాసిటీ 150 అండి. మేము తయారు చేసుకుని దీని కెపాసిటీ మొత్తం 150. బట్ వేరాజ్ మేము అలౌ చేస్తుంది ఎట్ ఎ టైం ఓన్లీ 40 members అండి. ఎందుకంటే ఒకసారిగా 100 members అలౌ చేసినా మేబీ సమ్ స్టాంపీడ్ మే హ్యాపెన్. తర్వాత మీరు చెప్పినట్టు కొంచెం షేక్ అవుతున్నప్పుడు లేడీస్ ఆర్ చిల్డ్రన్ కొంచెం షివర్ అయ్యే ఫీలింగ్ ఉంది. అందుకని చెప్పి ఇనీషియల్గా మేము 40 members మాత్రం అలౌ చేస్తున్నాం. మోర్ ఓవర్ 150 అంటే వీఆర్ అలౌయింగ్ ఓన్లీ 1/4. సో సేఫ్టీ చూసుకుంటున్నాము, సెక్యూరిటీ చూసుకుంటున్నాం అనమాట. మేము ఫుల్ కెపాసిటీ ఎప్పుడు అలౌ చేయట్లేదు, జస్ట్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద టూరిస్ట్ అండి. ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ పై నుంచి సముద్ర అందాలను చూసేటప్పుడు ఇక కొంచెం భయం కూడా కదులుతుంది. ఎందుకంటే చివరికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ కొంచెం డౌన్ అయినట్టుగా ఉంటుంది. అందువల్ల పర్యాటకులు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 150 మంది ఈ బ్రిడ్జ్ పైన ఏకకాలంలో వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా 40కి పరిమితం చేసుకున్నాం. అంటే 1/4 ఆఫ్ ది కెపాసిటీని మేము రన్ చేస్తున్నాం. దీని కారణంగా సేఫ్టీ ఉంటుంది, పర్యాటకులకు సెక్యూరిటీకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది లేని వాతావరణం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా దేశంలోనే అతి పొడవైన క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ను త్వరలోనే VMRDA ప్రారంభించబోతోంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే కిందన పెద్ద పెద్ద పచ్చని లోయలు, ఆహ్లాదకరమైన వాతావరణం వారిని అబ్బురుపరుస్తుంది. అది అందరినీ బాగా ఆకర్షిస్తోంది. ఇక్కడ దీని నిర్మాణానికి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. నిర్మాణంలో 35 టన్నుల స్టీల్, 40 మిల్లీమీటర్ల మందంతో 5 లేయర్ల అద్దాలను వినియోగించారు. లైటింగ్ ఆకర్షణ అంటే గ్లాస్ బ్రిడ్జ్కి ఏదైతే టవర్ ఉందో ఈ టవర్కి మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ అనేది మెయిన్ అట్రాక్టివ్గా నిలవబోతుంది. అట్ ది సేమ్ టైం టాప్ నుంచి మనకి అప్ టు 2-3 km వరకు లేజర్ లైట్ ఫోకస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం గ్లాస్ ఎఫెక్షన్ కోసం RGB లైట్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనకి ఈవినింగ్ టైం కంప్లీట్ ఎఫెక్ట్నెస్ కోసం, లైట్ ఎఫెక్ట్స్ కోసం మ్యాక్సిమం లేజర్ ఎఫెక్ట్ అనేవి మనం పెడుతున్నాం. సో ఈవినింగ్ టైంలో ఇంకొంచెం మోర్ అట్రాక్టివ్ కోసం మనం ప్లాన్ చేసుకున్నాము. సో వీ హోప్ ఈవినింగ్ టైంలో టూరిస్టులకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడానికి ప్లాన్ చేసాము. అంటే ఎన్ని లైట్స్ పెడతారు మొత్తంగా? ఓవరాల్గా మనం టాప్లో చూసుకుంటే మనకి లేజర్ లైట్స్ బోత్ సైడ్ వస్తాయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అలాగే గ్లాస్ బాటంలో కూడా మనం లైట్ ఎఫెక్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అది కూడా మనకి అట్రాక్టివ్గా నిలవబోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా RGB అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి ఇంకొంచెం మన హిల్ బాటమ్ నుంచి కూడా చూడొచ్చు దీన్ని. విశాఖ గ్లాస్ బ్రిడ్జ్ పగటిపూట త్రిల్లిస్తే రాత్రికి లేజర్ లైట్ల కాంతులతో మెరిసిపోనుంది. ట్రైకలర్ లైటింగ్ మధ్య 2 కిలోమీటర్ల దూరం కనిపించనుంది. ఇందుకు అవసరమైన పనులు తుది దశకు చేరుకోగా మరొక 10 రోజుల్లో స్కై వాక్ బ్రిడ్జ్ మీద పర్యాటకులను అనుమతించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా టూరిజం రంగానికి పెద్దపీట వేస్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలు ఇలా వేర్వేరు చోట్ల విభిన్నమైన వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ క్రమంలోనే స్కై వాక్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంది. చాలా బాగుంది సార్. మన వైజాగ్ లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఏ ఒక్కరికైనా ఏ టూరిస్ట్ కైనా సరే ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్. అసలు వైజాగ్ అంటేనే అట్రాక్షన్. ఈ సీతోని నెక్స్ట్ మన చాలా ఉన్నాయి అసలు ప్లేసెస్, ఇది ఒక్కటనే మనం చెప్పలేము. సో ప్రతి ఒక్కరికి ఇది బాగా నచ్చుతుంది. సో కంపల్సరీ ట్రై చేయాలని అనుకుంటారు అందరూ. ఫస్ట్ టైం చూస్తున్నాను, కింద చూస్తే భయంగా ఉంది కానీ బ్యూటిఫుల్ ప్రపంచంలో ఈ బ్రిడ్జ్ ని కట్టారు. చాలా బాగుందండి. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అంట అండి ఇది. 1000 meters హైట్ లో ఉండడం వల్ల కొండలు, చెట్లు, బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అసలు చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అందరూ ట్రై చేయండి. అప్పుడప్పుడు గ్లాస్ స్వింగ్ అవుతూ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం భయంగా, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. వ్యూ అంతా చాలా బాగుంది. అంటే వైజాగ్లో ఇలా ఫస్ట్ టైం పెట్టడం కదా, చాలా బాగుంది. అంటే ఇది ఒక టూరిజం అట్రాక్షన్ కింద అవుతుంది అండ్ ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. చివరికి వెళ్ళిన తర్వాత కొంచెం ఊగినట్టుందా? అదే సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నారు అని అంటున్నారు కదా, చిన్నదైతే అలా అనిపించింది ఫీలింగ్ అయితే. బట్ అంతా అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ప్రెసెంట్ అయితే చాలా బాగుంది. చివరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? చిన్నది ఇలా అంటే ఎయిర్ వల్ల మరి ఏంటో తెలీదు, నాకు చిన్నది భయం వేసింది. పర్సనల్గా నాకు హైట్స్ అంటే భయం, సో చిన్నది భయం అనిపించింది. బట్ వ్యూ అంతా చూస్తే కొంచెంసేపు ఉన్న తర్వాత మాత్రం ఏం అనిపించలేదు, అంతా బాగానే ఉంది. ఓకే. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఉందా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంత హైట్ నుంచి అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంది కానీ చాలా బాగుంది చూడడానికి. కింద అంత గ్రీనరీ బాగా బాగుంది. ఎవరు చేశారో కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ అవర్. చూడడానికి చాలా బాగుంది కానీ నాకు కొంచెం భయం అవుతుంది. కింద అంతా గ్రీనరీగా ఉంది, బీచ్ అంతా బాగుంది. ఎలా ఉంది ఒకసారి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చివరికి వెళ్తే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడడం ఇండియాలో, అది కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో సీ. చాలా ఫస్ట్ టైం ఇలా సీ దగ్గర ఇలా గ్లాస్ బ్రిడ్జ్ ఉండడం ఫస్ట్ టైం నేను చూడటం. చాలా చాలా బాగుంది. చివరికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? చివరికి వెళ్ళినప్పుడు అంటే కొంచెం భయం వేసింది కానీ చాలా బాగుంది, చూడటానికి చాలా బాగుంది.